ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దంటూ వైసీపీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా ఏలూరు ప్రభుత్వ కాలేజీ వద్దకు వెళ్ళేటటువంటి వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు డిఎన్ఆర్తో పాటు పార్లమెంటు ఇన్ఛార్జ్ కార్మూరి సునీల్, అలాగే ఇక్కడ ఉండేటటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా ఉన్నారు. సార్, ఇప్పటి వరకు కూడా కాలేజీలు పూర్తయినాయని మీరు చెప్తున్నారు, పూర్తి కాలేదనేటటువంటి విషయాన్ని కూటమి నాయకులు చెప్తున్నారు. ఏంటి ఇందులో క్లారిటీ? అంటే రాజకీయాల్లో ఎన్నికలప్పుడు చెప్పేవి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ ప్రజలేదో ఆ ఎన్నికల టైంలో వింటారు. ఎన్నికలు అయిపోయాక కూడా ఇంకా యథార్థాలు చెప్పబోతే ఉన్నటువంటి నిజాన్ని కప్పేసి ఇంకా సమాధి చేద్దామంటే ప్రజలు ఎలా ఒప్పుకుంటారు సార్? ఇదిగోండి ఇటు చూడండి, ఏలూరు కాలేజీ, అలాగే మీకు అన్ని కాలేజీలు కూడా నిర్మాణం చెప్తాను. 17 కాలేజీలకి ఆయన శంకుస్థాపన చేసి ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ వారితో అనుమతులు తీసుకొచ్చి 17లో 7 కాలేజీలు పూర్తి చేసి 5 కాలేజీలు తరగతులు ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆంధ్రప్రదేశ్కే దక్కింది ఆ అదృష్టం కూడా. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఇన్ని సంవత్సరాలకి ప్రభుత్వ కళాశాలలు ఎన్ని ఉన్నాయి మెడికల్ కాలేజీలు అంటే 12 మాత్రమే. అవి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 సంవత్సరాలు చేశారు, 14 సంవత్సరాలు చేశారు వరుస పెట్టి. మరి ఆయన ఒక్క మెడికల్ కాలేజ్ అయినా నిర్మాణం ఎక్కడన్నా చేయగలిగాడా? అది ఆత్మవిమర్శ ఆయన చేసుకోవాలా. గుండెల మీద చేవేసుకుని నేను నిజం మాట్లాడుతున్నానా అబద్ధం మాట్లాడుతున్నానా అనేది ఆయన తెలుసుకోవాలా. అది ఆయనకే వదిలేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 కళాశాలలు ఏమో చక్కగా తరగతులు ప్రారంభించి ఇంకా 2 ఎప్పుడు ప్రారంభిద్దామంటే ఎన్నికలు వచ్చాయి. మిగతా 10 కాలేజీలు కూడా మరో 5 కాలేజీలు ఈ పాటికి ఇవాళ ప్రారంభించుకునేవాళ్ళం, ఎప్పుడు 5-6 నెలలకి. ఇవాళ సంవత్సరం 6 మాసాలు అయినా అధోగతి ఏమీ లేదు. ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కాలేజీ కూడా నిర్మాణం చేయలేదు. ఇవన్నీ కూడా ఆయన ఏదో చెప్పుకొస్తున్నాడు. ఒకే ఒక కాలేజీ ఈ మధ్యన అరకలో, ఎక్కడండి అరకనా, పాడేరులో జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది పాడేరులో ప్రారంభించి ఒక్కటిని మాత్రం మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాం అని చెబుతున్నారు. అన్ని అబద్ధాలు చెప్తే ఎలా అండి? ప్రజలు నమ్ముతున్నారా? ఎందుకంటే ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు ఆడారో అయిపోయినాయి. కానీ ఈ రోజున కూడా ఇంకా అబద్ధాలు చెప్తామంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. దీని అందరికీ ఏంటంటే ప్రజలు పేద బడుగు వర్గాల బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు, ఇదిగో నేను డాక్టర్ని అవుతాను, జగనన్న 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, నాకు సీట్ వస్తుంది, తల్లిదండ్రులకు ఇబ్బందులు ఉండవని ఆశపడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా అదే ఆశపడుతున్నారు. ఆ ఆశలన్నీ కూడా వమ్ము చేసి దుర్మార్గంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ దారదత్తం చేసుకుని వాళ్ళ అనుయులకు దారదత్తం చేసి ప్రైవేట్ పరం చేయడానికి అందమైనటువంటి ఒక పేరు పీపీపీ అని పెట్టాడు. అందమైన పేరు పెట్టి ప్రజలను మోసం చేసే విధంగా, విద్యార్థులను మోసం చేసే విధంగా, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసే విధంగా ఇది తప్పు. ఇది వెనక్కి తీసుకోవాలని ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఈ రోజున ఖండిస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ఏలూరు మెడికల్ కాలేజీకి సంబంధించి 500 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సింది కేవలం 120 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. వైసీపీ నాయకులందరూ కూడా చదువుకోని లాగా బిహేవ్ చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఏమంటే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి వారు వచ్చి వాళ్ళు పిచ్చోళ్ళు అండి ఊరికే పర్మిషన్ ఇవ్వడానికి? వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. ఇది ఒక ప్రాసెస్. ఏదైతే ఫస్ట్ 2 ఇయర్స్కి కావాల్సిన ల్యాబ్స్ కానివ్వండి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది ఈ ప్రభుత్వం 16 నెలలు అయింది ఈరోజు వచ్చి. ఈరోజు దాకా ఎందుకు కంప్లీట్ చేయలేకపోతుంది? అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రభుత్వం వారిని ప్రశ్నించుకొని మీరు తెలుసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో ఎన్ఐటి వచ్చింది, ఇందరు పెద్దలు గవర్నర్లు డిఎన్ఆర్ గారు చెప్పినట్టు. మరి ఎన్ఐటి రావడానికి ఎంత టైం పట్టింది? ఫస్ట్ శశి కాలేజీలో బెటర్ క్లాసులు, తర్వాత మెల్లిగా అన్నీ కట్టుకుంటూ వచ్చారు. ఈరోజు రెడీ అయింది. 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళకి రెడీ అయింది. అది ఒక ప్రాసెస్. సరే, మీరు కట్టొచ్చుగా, మరి ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? మరి ఈరోజు ఈ గవర్నమెంటు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో గవర్నమెంట్ చేస్తుందంట. ఏవైతే ఏదైతే ప్రభుత్వం చేపట్టాల్సిన విద్య ఉందో అది విద్యా వైద్యం ఏదో ప్రైవేటీకరణ చేస్తుందంట. ఎందుకు? రేపొద్దున్న డొనేషన్లో మీ అనుయాయులు డబ్బులు దండుకోవడానిక, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానిక? అలానే వాళ్ళు రేట్లు పెంచుకుని ప్రజలకి అందుబాటు ధరలో కాకుండా ఆకాశం అంటేలాగా ధరలు పెంచేసుకోవచ్చు. వ్యాపారమే, ఫక్తు వ్యాపారం రైతులు చూస్తేనేమో దళారులు ఇక్కడ బాగుపడుతున్నారు, రైతులు మరి ఇబ్బంది పడుతున్నారు. ఏ రైతు కూడా బాగాలేదు, ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులను చూస్తే ఇలా మోసం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏమీ లేదు, ప్రతి దాంట్లో మోసం.
మహిళల్ని మోసం చేశారు. 1500 నెలకిస్తాము, 18,000 సంవత్సరానికని. ఇలా అన్నీ చూసినా మోసాలు మోసాలు మోసాలు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఈ ఏవైతే 17 కాలేజీలు ఉన్నాయో వాటిని ఇంకా రెడీగా ఉన్నాడు, ఇంకా అభివృద్ధి చేసి రెడీ అవ్వాల్సింది ఇంకా వెంటనే రెడీ చేసి మరి యువతకి, రాష్ట్రానికి మంచి జరిగేలాగా చేయాలి. ఎందుకంటే వివిధ దేశాలకు వెళ్ళిపోతున్నారు ఈరోజు, యుక్రెయిన్ అని, ఫిలిప్పీన్స్ అని వెళ్తున్నారు. మరి మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉంటే మన జనాభాకి, మన యువతకి మంచిది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వెంటనే ఈ డిసిషన్ వెనక్కి తీసుకొని తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే వాటిని అన్ని మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామంటున్నారు. దీంట్లో ఈ నేపథ్యంలో అటు విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఎటువంటి సూచన అనేది మీరు చేస్తారు? 100% మళ్ళీ ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటా, మేము నిలబడతాము. ఒకవేళ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నారో మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, అంతేగాని రేపు ఉంటుందో ఊడుతుందో అనే పార్టీ మాటలు విని మీరు గవర్నమెంట్ కాలేజీల జోలికి వస్తే మాత్రం రేపొద్దున మీరే అనుభవిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వైద్య విద్యను కూడా పూర్తి ప్రైవేటు పరం చేసేయాలనేటటువంటి ఆలోచనలో కూటమి వ్యవహరిస్తుందని, దీన్ని పూర్తిగా అడ్డుకునే వరకు తమ ప్రయత్నాలు, తన నిరసనలు కొనసాగుతాయని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణ మల్లికార్జున ఏలూరు.